తుఫాన్లు తీవ్ర వాయుగుండాలు ఏర్పడినప్పుడు తీర ప్రాంత ప్రజలు ఒకంత ఆందోళన చెందుతారు. కానీ ఈ ప్రాంత ప్రజలు ఆందోళనతో పాటు ఒకంత ఆనందం కూడా వ్యక్తం చేస్తుంటారు. దానికి గల ప్రధాన కారణం తుఫాన్లు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు సముద్రం నుంచి కొట్టుకొచ్చే మట్టిలోంచి బంగారు రేణులు దొరకడం. ఇది వేట తర్వాత అనంతరం తుఫాన్లు మరియు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు వేట లేని సమయంలో ఇక్కడ కొంతమంది దువ్వానులతో బంగారం వేట కొనసాగిస్తుంటారు. అందుకే ఉప్పాడిని గోల్డ్ హంట్గా కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ ప్రాంతాల్లో బంగారు రేణులు ఎందుకు దొరుకుతున్నాయి? ఇదే అంశంపై అదాన్ టీవీ ప్రత్యేక కథనం. కాకినాడ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది ఉప్పాడ గ్రామం. ఇక్కడ తుఫాను రానుందనే సూచనలు కనిపిస్తే చాలు మత్స్యకారులు, స్థానికులు ఈ ప్రాంతంలో బంగారం కోసం అన్వేషణ మొదలు పెడతారు. వలలతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, స్థానిక ప్రజలు దువ్వెనలతో బంగారం కోసం ఎందుకు గాలిస్తూ ఉంటారంటే, తుఫాను సమయంలో ఈ పరిసర ప్రాంతాలలో 5 కిలోమీటర్ల మేర ఇక్కడ బంగారం దొరుకుతుందనే ఈ ప్రాంత ప్రజల నమ్మకం. తుఫాను వచ్చే 2 రోజుల ముందు, వచ్చిన తరువాత సముద్రంలో నుంచి కెరటాల ద్వారా కొట్టుకు వచ్చే నల్లని ఇసుకలోనే బంగారం కోసం వెతుకుతారు. నల్లని ఇసుకలోనే ఎందుకు వెతుకుతారు అంటే, తెల్లని ఇసుకలో బంగారు రేణువులు ఉన్నా కనిపించవు కాబట్టి. అదే నల్లని ఇసుకలో అయితే బాగా కనిపిస్తాయి. తుఫాను వల్ల సముద్ర కెరటాల లోపల ఉన్న నల్లని ఇసుక కొట్టుకుని వస్తుంది. ఈ నల్లని ఇసుకలో దువ్వెనతో గీస్తే బంగారు రేణువులు మెరుస్తూ కనిపిస్తాయి కాబట్టి దువ్వెనలతో బంగారం వేట కొనసాగిస్తారు. ఈ వేటలో అప్పుడప్పుడు చిన్న సైజు బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. అసలు తీరంలో బంగారం దొరకడం ఏంటి? ఈ ఇసుకలోకి బంగారం ఎలా వచ్చింది? ఇక్కడ ఆనుకుని ఉన్న సముద్ర తీర ప్రాంతంలో బంగారు నిధులు, గనులు ఉన్నాయా? అసలు బంగారం ఎక్కడి నుంచి కొట్టుకు వస్తోంది? దీనిపై మత్స్యకారులు ఏమంటున్నారు? నా పేరు కొండబాబు అండి, కొప్పిశెట్టి. అది ఉప్పాడ గ్రామం అండి. పూర్వం ఆ భూటాన్ దూరంలో ఉండేదండి సముద్రం. అక్కడ దగ్గరలో కల్లా ఇల్లు ఉండేయండి. ఆ ఇల్లు ఉండడం వల్ల అలాగా సముద్రం కొంత గత కొట్టుకుపోయిందండి. కొట్టుకుపోయిన తర్వాత ఈ వారిని అక్కడ మామూలు పూర్వం మా పెద్దోళ్ళు ఇలాగ ఇసుక ఈ రేణు చేసుకుని బంగారం ఏరుకునేవారు దొరికి. ఆ తర్వాత అలా సముద్రం కొంత 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 కొట్టుకొచ్చేస్తాం వల్ల ఎదరికొచ్చేత్తంలో కొంచెం ఇక్కడ కూడా ఇప్పుడు మామూలుగా ఇళ్ళ రేణులు జైలులో దొరుకుతున్నాయండి బంగారం అయ్యని. ఇప్పటి నుంచి ఆ పూర్వం నుంచి కూడా ఉందండి. తురకలాళ్ళు అక్కడ ఉండేవారండి అప్పుడు. దానివల్ల శుభ్రంగా సముద్రం అలా కొంత కొంత అంతరించిపోవటం వల్ల బంగారం దొరుకుతుందండి. అది తుఫాను ముందు, తుఫాను వచ్చిన తర్వాత కూడా దొరుకుతుంది సార్. అదేనండి. దేంతో ఎదుగుతారు బంగారం? ఇదండి మామూలు మన జల్లెడు ఉంటది కదండి, ఆ జల్లెడు తెల్ల ఎదుగుతాం వల్ల దాని వల్ల దొరుకుతుందండి.